మానవీయ కోణం ఏది పవన్? నీతులు చెప్పడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా. పవన్ నీతి సూక్తులు కోటలు దాటుతాయే గాని ఆయన మాత్రం గడప దాటరనే అభిప్రాయం జనంలో ఉంది. సంధ్యా థియేటర్ వద్ద రేవతి మృతి ఘటనలో పుష్ప సినిమా టీం వైపు నుంచి మానవీయ కోణం లోపించిందని పవన్ అన్నారు. పవన్ చెప్పింది నిజమే. పుష్ప టీం ఆ పని చేసి ఉండాల్సింది. ఇదే సూత్రం తనకు, తన ప్రభుత్వానికి వర్తింపచేసుకోవడానికి మాత్రం పవన్ కు మనసు రాదా అనే ప్రశ్న ఎదురవుతోంది. గత 6 నెలల పాలనలో చిన్నారులు, అమ్మాయిలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరిగాయి. అలాగే 2 రోజుల క్రితం పులివెందుల నియోజకవర్గంలోని ఒక రైతు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో 6 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. కనీసం ఇంతవరకు మృతదేహం కూడా దొరకలేదు. ఒక్కసారి డిప్యూటీ పవన్ కళ్యాణ్ రావాలని బాధిత బాలిక తల్లిదండ్రులు కోరారు. కానీ పవన్ అటువైపు తొంగి చూసిన పాపన పోలేదు. తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో యువతిపై టీడీపీ నాయకుడు లైంగిక దాడికి పాల్పడితే ఖండించడం మినహా పరామర్శించాలన్న మానవీయ దృక్పథం పవన్లో లోపించిందనే విమర్శ వెల్లువెత్తింది. అందుకే పవన్ ఇతరులకు నీతులు చెప్పడం తప్ప ఆచరించరనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ. ఫార్ములా ఈ రేస్ విషయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది. రేపటికి ప్రపంచ జనాభా 809 కోట్లు. ఈ ఏడాదిలో ప్రపంచ జనాభా 7.1 కోట్లు పెరిగి కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని సోమవారం విడుదలైన అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది. పేర్ని నాని భార్య జయసుధకు మళ్లీ నోటీసులు. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడిపై అరెస్టు వారెంట్. దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన యూన్ సుక్ ను అరెస్ట్ చేయాలని అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో సైనిక పాలన విధించేందుకు యూన్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మందుబాబులకు గుడ్ న్యూస్. ఏపీలో నేడు, రేపు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రాత్రి 1 గంట వరకు వైన్స్, బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు అనుమతి ఇవ్వగా నేడు ఉత్తర్వులు జారీ కానున్నాయి.